Hello viewers, welcome to our channel, All-in-One Health channel. I am Dr. Sai Charita, gynecologist from K-CAMS Hospital, Kadapa. సో ఈరోజు నేను మీ ముందుకు ఒక ఇంపార్టెంట్ వీడియోని, ప్రతి ఒక్క మహిళకి ఉపయోగపడే ఒక ఇంపార్టెంట్ వీడియోని నేను షేర్ చేయబోతున్నాను. ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ వంశీ విహారి గారితో రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన పూర్తి అవగాహన అనేది, మరియు రొమ్ము క్యాన్సర్కు మన గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ స్కీమ్స్ అనేది నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. వీడియోని కంపల్సరీగా ఎండ్ వరకు చూడండి. నాకు తెలిసి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. ఇది రొమ్ము క్యాన్సర్కి సంబంధించి ఎలా మనము ఈ 10 సంవత్సరాల్లో రొమ్ము క్యాన్సర్ కేసులు అనేటివి ఎలా పెరిగాయి, రొమ్ము క్యాన్సర్ గుర్తించడానికి గల లక్షణాలు ఏమిటి, రొమ్ము క్యాన్సర్కు సంబంధించిన ఈ ముందుగానే కనుగొనడానికి కొత్త కొత్త పరికరాలు ఏమొచ్చాయి, రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, అసలు ఈ క్యాన్సర్ రాకుండా, ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి అని ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు డాక్టర్ వంశీ విహారి గారిచే నేను ఈ వీడియోలో మీకు ఇంటర్వ్యూ చేయబోతున్నాను. మీకు ఒకవేళ కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే కంపల్సరీగా మీ సిస్టర్స్కి, మదర్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ డాక్టర్ వంశీ విహారి గారు. యాక్చువల్గా అయితే ఈ వీడియో మొత్తం రొమ్ము క్యాన్సర్కు సంబంధించి మనం అవగాహన ఎలా ఉంటుంది ఏమి అని నేను మా వ్యూవర్స్కి మేము తెలియజేయడానికి మిమ్మల్ని అడుగుతున్నాము. సో ఈ 10 సంవత్సరాల్లో ఇండియాలో రొమ్ము క్యాన్సర్కి సంబంధించి ఏవైనా మార్పులు సంభవించాయా? గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం రొమ్ము క్యాన్సర్ సంబంధించిన డీటెయిల్స్ గురించి చర్చించుకుందాం. మనకి ఈ 10 సంవత్సరాల్లో ఇండియాలో దాదాపు రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్న పేషెంట్స్ సంఖ్య చాలా ఎక్కువైంది. దీనికి గల కారణం ఎక్కువ కనుక్కోవడం, రొమ్ము క్యాన్సర్ని ఎక్కువ కనుక్కోవడం, రకరకాల పరికరాల ద్వారా రొమ్ము క్యాన్సర్ని ఎక్కువ కనుక్కోవడం. ముఖ్యంగా ప్రతి 1,00,000 మందిలో ఒక 26 మంది మన ఇండియాలో ఈ రొమ్ము క్యాన్సర్ ద్వారా బారిన పడుతున్నారు. డాక్టర్ గారు, రొమ్ము క్యాన్సర్ రావడానికి గల కారణాలు ఏముంటుంది? ఏవైనా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేటివి మనకు ఉంటాయా? మనం ఏవైనా జాగ్రత్తలు తీసుకోవచ్చా? రొమ్ము క్యాన్సర్కి ముఖ్యమైన కారణాల్లో మొదటిది ఎక్కువ వయసు. 50 సంవత్సరాలు దాటిన తర్వాత రొమ్ము క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. తర్వాత కుటుంబ నేపథ్యం, ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నప్పుడు రొమ్ము క్యాన్సర్ రావడానికి ఛాన్స్ ఉంది. మళ్ళీ ఇవి కాకుండా మన వ్యక్తిగత కారణాలు, ముఖ్యంగా మందు తాగడం, అధిక బరువు ఉండడం, వ్యాయామం లేకపోవడం, సిగరెట్ తాగడం తదితర కారణాల వల్ల రొమ్ము క్యాన్సర్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. రొమ్ము క్యాన్సర్ను ముందుగానే కనుక్కోవడానికి ఏమైనా కొత్త పరికరాలు ఉన్నాయా? మనకి దాని స్క్రీనింగ్ అంటాము. రొమ్ము గడ్డలు లేని వాళ్ళు ఫ్యూచర్లో గడ్డలు రాకుండా చూసుకోవడానికి మనం సంవత్సరానికి ఒకసారి రొమ్ము క్యాన్సర్ సంబంధించిన ఒక స్క్రీనింగ్ టెస్ట్ చేస్తుంది. దాన్ని స్క్రీనింగ్ మ్యామోగ్రామ్ అంటాం. అది ప్రతి పట్టణంలో ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి 50 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేయించుకోవడం మంచిది. రొమ్ము క్యాన్సర్కు ఈ ట్రీట్మెంట్ ద్వారా క్యూర్ అనేది ఎంత శాతం వరకు అవుతుంది? రొమ్ము క్యాన్సర్ ఉంటే ఒకవేళ డయాగ్నోస్ చేస్తే గనక, గుర్తిస్తే గనక ఎన్ని సంవత్సరాలు మహిళ అనేది బ్రతకడం జరుగుతుంది? ఈ రొమ్ము క్యాన్సర్కి మనము సర్జరీ అంటే శస్త్రచికిత్స, రేడియోథెరపీ అంటే ఒక ప్రత్యేకమైన రేడియేషన్ అనే శక్తి ద్వారా క్యాన్సర్ కణాలు నిర్మించడం, మరియు కీమోథెరపీ అంటే మన రకరకాల ఇంజెక్షన్స్ ద్వారా ఏవైతే మనకి క్యాన్సర్ కణాలు ఉన్నాయో వాటిని నశింపజేయడానికి 3 రకాల ట్రీట్మెంట్ ఉంటుంది. మనకి 1, 2, 3, 4 అనే స్టేజ్లో రొమ్ము క్యాన్సర్ బయటపడుతుంది. డిపెండ్స్ అపాన్ స్టేజ్, ఏ స్టేజ్లో ఉంది అనే దాన్ని బట్టి మనం శస్త్రచికిత్స, కీమోథెరపీ అండ్ రేడియోథెరపీ చేయాల్సి ఉంటుంది. చాలా వరకు ఈ 3 ట్రీట్మెంట్లు ఇవ్వాల్సి ఉంటుంది. దాదాపు ఈ 3 ట్రీట్మెంట్లకి మనకి ఒక 6 నెలల నుంచి 7 నెలల టైం పట్టడానికి ఛాన్స్ ఉంది. రొమ్ము క్యాన్సర్ ఉంది అని బయటపడడానికి మనం ఏ లక్షణాలు చూస్తుంటాము? ముఖ్యంగా 3 భాగాలు: రొమ్ము, చనుమోన మరియు చంక. ఈ మూడిట్లో ఏమైనా గడ్డలు ఉన్నాయా, చర్మం ఏమైనా చేంజెస్ వచ్చాయా, లేదా ఏదైనా స్రావం ఉందా, చనుమోన నుంచి రక్తస్రావం కానీ వేరే ఏదైనా స్రావం ఉందా, ఇవి మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. వీటిల్లో ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. డాక్టర్ దానికి సంబంధించిన ఒక ఇమేజ్ మరియు బయాప్సీ అనే ఈ టెస్ట్ ద్వారా మనకి ఈ రొమ్ము క్యాన్సర్ ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసి చెప్తారు. డాక్టర్ గారు, ఈ రొమ్ము క్యాన్సర్ సంబంధించి కుటుంబ నేపథ్యంలో ఏమైనా ఉంటుందా? మంచి ప్రశ్న. మనకి మన ఫ్యామిలీలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉన్నా, అంటే మన మదర్స్కి, సిస్టర్స్కి రొమ్ము క్యాన్సర్ ఉన్నా
లేదా మన బంధువుల్లో ఎవరికైనా ఒకరికి లేదా ఇద్దరికి ఆ పైన రొమ్ము క్యాన్సర్ ఉన్నా మనం టెస్ట్ చేయించుకోవడం బెటర్. ఈ టెస్ట్ మన బ్లడ్లో చేస్తారు, దాన్ని మనం BRCA1 and 2 అంటాం. ఈ టెస్ట్ చేయడం వల్ల మనకి ఫ్యూచర్లో రొమ్ము క్యాన్సర్ ఎంతవరకు రావచ్చు అనేది తెలుసుకోవచ్చు. దాన్ని నిర్మూలించడానికి, ఫ్యూచర్లో రాకుండా చేయడానికి, భవిష్యత్తులో రాకుండా చేయడానికి దానికి సంబంధించిన ట్రీట్మెంటు మరియు శస్త్రచికిత్స మనకి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్నాయి. సో మన కుటుంబంలో ఎవరికైనా రొమ్ము క్యాన్సర్ ఉన్నప్పుడు ఆ టెస్ట్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఏది ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది ఏంటి అంటే, మన ప్రభుత్వం రొమ్ము క్యాన్సర్ పేషెంట్స్కు ఎటువంటివైనా స్కీమ్స్ కానివ్వండి, ఏదైనా ట్రీట్మెంట్కు భరోసా లాంటిది ఏమైనా కల్పించిందంటారా? రొమ్ము క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ చాలా తక్కువలో అయిపోతుందండి. ఖర్చు పెద్ద కాదు. ప్రతి ఒక్క ముఖ్య నగరాల్లో రొమ్ము క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో అవైలబిలిటీలో ఉంటుంది. దాన్ని మనం అక్కడికి వెళ్ళి రొమ్ము క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఆరోగ్యశ్రీ ద్వారా దీన్ని కంప్లీట్గా ఫ్రీగా చేస్తారు. ఎటువంటి క్యాన్సర్ సంబంధించిన సేవలు అందించే కార్పొరేట్ హాస్పిటల్ ఎవరైనా కూడా రొమ్ము క్యాన్సర్ సంబంధించి ఆరోగ్యశ్రీ ద్వారా కానీ ఈహెచ్ఎస్ ద్వారా కానీ కంప్లీట్గా మనం ట్రీట్మెంట్ చేపించచ్చు. సో డాక్టర్ గారు ఇచ్చిన విలువైన సమాచారం అందరికీ నచ్చింది అనుకుంటాను. ఒకవేళ కనుక మీకు క్యాన్సర్కి సంబంధించి ఎటువంటి డౌట్స్ కానివ్వండి ఏదైనా ఉంటే నేను కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చున్నాను, అపాయింట్మెంట్ వరకు సంప్రదించండి. అలాగే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అంటే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్, సిస్టర్స్ అండ్ మదర్తో షేర్